నాయకులు నీటి ప్రాజెక్టుల పట్ల అంత అవగాహన ఉండదు. కానీ అధికారంలోకి రాకముందు కానీ ప్రతి ప్రాజెక్టుల పట్ల తనకంటూ ఒక విజన్, ఒక స్పష్టత నేను జగన్మోహన్ రెడ్డి గారిలో చూశాను. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ రోజు నాకు కనపడింది. ఈరోజు సంక్షేమ పథకాలు ఫోకస్ పెడుతున్నారు అంటే ఏదో ఈ 2024 ఎన్నికల కోసం చేసినట్టుగా నేను చూడలేను. ఎందుకంటే ఆ రోజు ప్రాంతాల మధ్య సమతుల్యతను నేను ప్రధానంగా ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధించిన దాంట్లో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రాంతాల మధ్య సమతుల్యత ఎంత అవసరమో మనుషుల మధ్య, కులాల మధ్య, పేదలు ధనికుల మధ్య కూడా సమతుల్యత అవసరము. కాబట్టి సంక్షేమ పథకాలను కూడా ఒక కీలక అంశంగా నేను చూశానని చెప్పి పాదయాత్ర ద్వారా తాను తెలుసుకున్న విషయాన్ని ఆ రోజు ప్రస్తావించి చూసినప్పుడు ఈయన 5 ఏళ్ల ప్రయాణం ఎట్లా ఉంటుందో ఆ రోజే గమనించాం. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏవి కూడా ఎన్నికల ప్రయోజనాల ప్రాతిపదికన ఇచ్చింది కాదు. ఆయన పాదయాత్రలో తాను గమనించిన అంశాలే ప్రాతిపదికగా ఆయన చూశాడు. ఎందుకంటే ఎన్నికల ప్రామాణికంగా ఎన్నికలకు ముందు అమలు చేస్తారు. కానీ డే 1 నుంచి ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ మనం పరిగణలో తీసుకుంటే ఆయన గమనించిన అంశాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల అమలు, బటన్ నొక్కడం అనే పాయింట్ చాలామంది ఇరిటేట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల్లో సింహభాగం మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కూడా దాగి ఉంది. ఉదాహరణ, ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతు భరోసాకి ఇచ్చిన 13,500 పెట్టుబడి కానీ, అదేవిధంగా విద్యారంగం పెట్టినటువంటి పెట్టుబడి కానీ చూసినప్పుడు మనకు ఒక దూరదృష్టితో కలిగినటువంటి